ఫ్రెండ్స్, ఈ వ్యక్తి దగ్గర తన కూతురికి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేవు. అందుకే ఈ వ్యక్తి ఇంకొక విధంగా ఈ బిల్ ని పే చేయాలి అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి హాస్పిటల్ పేడ్ స్టాంప్ ని కొనుక్కొని ఆ స్టాంప్ ద్వారా బిల్ మీద పేడ్ అని స్టాంప్ ని వేస్తాడు. ఇంకా భయపడుతూ ఆ స్లిప్ ని కౌంటర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇంకా భయపడుతున్న ఇతని ఫేస్ ని చూసి ఈ సెక్యూరిటీకి డౌట్ వస్తుంది. ఇంకా గార్డ్ వెంటనే ఇతని పాకెట్స్ ని చెక్ చేసి ఫేక్ స్టాంప్ ని బయటకి తీస్తాడు. అది చూసి ఈ గార్డ్ చాలా కోపడతాడు. ఇంకా ఈ వ్యక్తిని పోలీస్ వాళ్ళకి పట్టించాలి అనుకుంటాడు. అది చూసి ఈ వ్యక్తి చాలా భయపడిపోతాడు అండ్ ఇలా అంటాడు, నన్ను జైలుకి పంపించకండి, ఎందుకంటే నేను జైలుకి వెళ్తే నా కూతుర్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటాడు. కానీ గార్డ్ ఇతని మాటలను అస్సలు నమ్మడానికి ఇతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఈ వ్యక్తి గార్డ్ దగ్గర మోకరించి ఏడవడం స్టార్ట్ చేస్తాడు అండ్ జరిగిన సంఘటన మొత్తం చెప్పేస్తాడు. అండ్ తన కూతురికి 5 సంవత్సరాల నుండి బ్లడ్ క్యాన్సర్ ఉంది అండ్ ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి అండ్ ఇల్లుని కూడా అమ్మేశానని చివరికి అప్పు చేసినా కానీ సరిపోలేదు, అందుకే ఇలాంటి దౌర్భాగ్య పని చేశాను అంటాడు. అండ్ అతని కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రాధేయపడతాడు. అండ్ అది చూసి గార్డ్ ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి గార్డ్ ఈ వ్యక్తి పరిస్థితి తెలుసుకొని వదిలేస్తాడు.